పరశురాముడు భీష్ముడు పురాణాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్. మరి వీరిద్దరి మధ్య జరిగిన భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? అసలు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఓసారి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను హస్తినాపురానికి తీసుకొస్తాడు. తన తమ్ముడు విచిత్రవీర్యుడికి వారినిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే అంబ అప్పటికే సాల్వరాజును ఇష్టపడుతుంది. భీష్ముడు ఆమెను వదిలేస్తాడు. కానీ భీష్ముడి కారణంగా అంబను పెళ్లి చేసుకునేందుకు సాల్వరాజు ఒప్పుకోడు. హస్తినాపురానికి తిరిగి వెళ్లిన అంబ తనని పెళ్లి చేసుకోవాలని భీష్ముడిని కోరుతుంది. కానీ తన ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు ఆమెను పెళ్లి చేసుకోడు. అంబ కోపంతో పరశురాముడి దగ్గరికి వెళ్లి జరిగింది వివరిస్తుంది. తన ప్రియ శిష్యుడు తప్పు చేశాడని భావించిన పరశురాముడు భీష్ముడిని పిలిపించి పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. కానీ భీష్ముడు ఒప్పుకోడు. వారిద్దరూ యుద్ధానికి దిగుతారు. 22 రోజుల పాటు భీకర యుద్ధం సాగుతుంది. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, వాయువ్యాస్త్రము వంటి శక్తివంతమైన అస్త్రాలు ఆకాశంలో ఢీకుంటూ భూమిని కంపించేలా చేస్తాయి. వీరి యుద్ధాన్ని చూసి దేవతలు, ఋషులు కూడా భయపడతారు. వీరి యుద్ధం భూమికి ప్రళయం తెస్తుందేమోనని భూదేవి స్వయంగా వచ్చి ఆ యుద్ధాన్ని ఆపమని విజ్ఞప్తి చేస్తుంది. అలా ఆ ఇద్దరు యుద్ధాన్ని ఆపేస్తారు.